ఇంకొకటి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసి ఒక అబ్బాయి అమ్మాయి కనుక తిరిగినప్పుడు ఏ రకంగా కేసు ఉండాలనేది దానికి ఒక రకమైన రూపొందించాలి. ఇద్దరు కలిసి తిరిగినప్పుడు ఎట్లా ఉండాలనేది ఒకటి రూపొందించాలి. అమ్మాయిని కిడ్నాప్ చేసి లేదంటే అన్నోన్ పర్సన్ చేసినప్పుడు ఎట్లా ఉండాలి, ఏజ్ కూడా 18 అనేది ఎక్కువ, చాలా 99% దేశాలలో 15 పాదరికి ఉన్నాయి కాబట్టి 15 పాదరికి కూడా కుదించాలి. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు రావాలి. ఎందుకంటే సోషల్ మీడియా విపరీతంగా అయిపోయింది, మైనర్లకు కూడా విపరీతమైన తెలివి వచ్చింది. మళ్ళీ 12 లోపు ఉన్న వాళ్ళకు ఒక రకంగా బలంగా ఉండాలి. మళ్ళీ 12 తర్వాత 13 నుంచి 15 వరకు ఒకలాగా, 15 నుంచి 18 లాగా ఒకలాగా, ఇట్లా అన్ని ప్రతిదీ చూస్తూ తల్లిదండ్రులను కూడా కట్టడి చేస్తూ, తల్లిదండ్రులు మంచిగా ఉండాలని చెప్తే ఒక తల్లిని వైజాగ్లో ఒక కత్తితో పొడిచిన మాఫియాలోకి వెళ్ళిపోవడానికి పోయిండు. అంటే ఒక రకంగా వ్యవస్థలో మార్పులు రావాలి, సమాజంలో మార్పులు రావాలి. పొలిటికల్ లీడర్లు ఉచిత పథకాల మీద కాదు, ఇట్లాంటి వాటి మీద మార్పులు వచ్చేటట్టు ఈ గంజాయి, డ్రగ్స్, మాఫియా, బెల్ట్ షాపులు అంటే ఇవి పెట్టడం వల్లనే ప్రజలు ఇట్లా తయారయ్యారు.